ఐపీఎల్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళైతే వరల్డ్ క్లాస్ టీ20 బ్యాట్స్మెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నారు. లాస్ట్ 4 ఇయర్స్గా వాళ్ళు కప్పు కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4 టైమ్స్లో 1 టైం మాత్రమే సెమీఫైనల్స్కి వెళ్ళారు, అది కూడా జీటీ దగ్గర ఓడిపోయారు. ఇక్కడ 2 టైమ్స్ అయితే బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. 2025 ఐపీఎల్ కోసం ద స్ట్రాంగెస్ట్ టీం ముంబై ఇండియన్స్ దగ్గరే ఉన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ది స్ట్రాంగెస్ట్ ఇండియన్ కోర్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళైతే రిటైన్ చేసుకున్నారు. ఒకసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బుమ్రా ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇక రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఇక వాళ్ళు గన్ ప్లేయర్స్ అయితే బౌలర్స్ని అయితే కొనుక్కున్నారు. ఇక వీళ్ళు 2025 ఐపీఎల్ కోసం టీంని అయితే ఎలా బిల్డ్ చేసుకున్నారు ఈ వీడియోలో చూద్దాం. ఇక వాళ్ళు బ్యాట్స్మెన్గా బివాన్ జాకోబ్ అయితే పిక్ చేశారు బ్యాట్స్మెన్గా. ఇతనైతే టీ20 క్రికెట్లో 180+ స్ట్రైక్ రేట్ ఉంది, అద్భుతంగా ఆడతాడు క్రికెట్ మాత్రం. ఇక రాజ్ బావా కూడా పంజాబ్ తరపున డెబ్యూ చేసిన తను కూడా ఆల్రౌండర్గా బాగా ఆడతాడు. ఇక మనందరికీ తెలిసిందే అర్జున్ టెండూల్కర్ కూడా పర్లేదు బాగా ఆడతాడు. ఇక డెత్ బౌలర్గా వాళ్ళకి బ్యాకప్గా రీస్టాప్లో ఉంటాడు. ఈవెన్ అతడు డెత్ బౌలర్ మరియు పవర్ ప్లే స్పెషలిస్ట్ కూడా అనుకోవచ్చు. ఇక ఫారెన్ బౌలర్స్లో లిజార్డ్ విలియమ్స్ కూడా వాళ్ళకి మంచి బ్యాకప్ బౌలర్గా అవుతాడు. మెయిన్లీ ట్రెంట్ బౌల్ట్కి అయితే మంచి బ్యాకప్ సపోర్ట్గా అయితే ఉంటాడు. ఎస్పెషల్లీ మన ఇండియాకి సపోర్ట్ అయితే లేడు. దీపక్ చహర్ ఇంజూరీ అయితే మనకు సత్యనారాయణ రాజు ప్లేయర్, కాకినాడకు చెందిన ప్లేయర్, మంచి సపోర్ట్ ఇస్తాడో లేదో చూడాలి. మన కాకినాడకు చెందిన ప్లేయర్ ఈ బౌలర్. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం బిల్డ్ చేసుకున్న స్క్వాడ్ని అయితే ఈ వీడియోలో చూసేద్దాం. బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమందీర్, అలాగే బివాన్ జాకోబ్ అయితే ఉంటారు. ఇక ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, రాజ్ బావా, విఘ్నేష్ పుత్తూర్, అర్జున్ టెండూల్కర్ అయితే ఉంటారు ఆల్రౌండర్స్గా. ఇక బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, అల్లా గజంఫర్, రీస్టాప్లే, లిజమ్ వేయార్స్, కరణ్ శర్మ, అశ్విని కుమార్, సత్యనారాయణ రాజు. ఇక వికెట్స్ కీపర్ విషయానికి వస్తే రియాన్ రికల్టన్, రాబిన్ మింజ్, కృష్ణన్ గౌతమ్ అయితే ఉంటారు. వీళ్ళైతే టోటల్ 23 మెంబర్స్ కొనుక్కున్నారు. ఇండియన్ ప్లేయర్స్ 15 మెంబర్స్, అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే 8 మెంబర్స్ కొనుక్కారు. మెయిన్లీ ఆ గన్ వికెట్ కీపర్ని అయితే యాక్షన్లో కొనలేకపోయారు. ఇక ఈ స్క్వాడ్లో నుంచి బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ప్రిడిక్ట్ చేసి చూద్దాం. ఇక వాళ్ళు ఓపెనర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా రోహిత్ శర్మ మరియు రియాన్ రికల్టన్ ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ అలాగే వికెట్ కీపర్ కోసం వెళ్తారు. ఖచ్చితంగా రియాన్ రికల్టన్ ఆడతాడు. ఇక నెంబర్ 3లో నో బ్రెయినర్ ఖచ్చితంగా తిలక్ వర్మ ఆడతాడు. ఎందుకంటే రీసెంట్గా తన ఎస్ఏ మ్యాచ్ జరిగిన టీ20 మ్యాచెస్లో డబుల్ సెంచరీ చేశాడు. అందుకనే ఖచ్చితంగా తనైతే నెంబర్ 3లో ఆడతాడు. ఇంకా నెంబర్ 4 మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే ది బెస్ట్ బ్యాట్స్మెన్ కాబట్టి నెంబర్ 4కి. ఇక నెంబర్ 5 ఖచ్చితంగా విల్ జాక్సే ఆడతాడు. ఎందుకంటే ఇక ఓపెనర్ స్పాట్ లేదు కాబట్టి ఖచ్చితంగా నెంబర్ 5 ఆడతాడు. ఇక నెంబర్ 6 ద కెప్టెన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఎందుకంటే తన రీసెంట్ ఫార్మాట్ సూపర్గా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఎంఏటీ లీగ్లో కూడా సూపర్గా ఆడుతున్నాడు, మామూలుగా ఆడటం లేదు. ఇక నెంబర్ 7లో నమందీర్ కానీ బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కాకపోతే నమందీర్కి 5.2 crores ఇచ్చి కొనుక్కున్నారు. ఆర్టీఎం వాడింటే 4 crores దొరికేశాడు. ఇక నమందీర్ కాకపోతే రాబిన్ మింజ్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తన పవర్ హిట్టర్ మరియు వికెట్ కీపర్ వీళ్ళనైతే ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఉంటాయి. ఇక ఖచ్చితంగా శాంట్నర్ కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫ్లాట్ పిచ్చెస్ మీద కూడా చాలా మంచి బౌలింగ్ వేసి పొదుగుగా బ్యాటింగ్ చేయగలడు. అలాగే డౌన్ ది ఆర్డర్ వచ్చి బిగ్ హిట్స్ కూడా కొట్టగలడు. ఇక దీపక్ చహర్ కూడా ఆడతాడు. ఎందుకంటే పవర్ ప్లే స్పెషలిస్ట్ కాబట్టి ఖచ్చితంగా బాగా ఆడతాడు. ఇక తన బ్యాకప్గా ఎవరు లేరు. ఇక స్పిన్ విషయానికి వస్తే అల్లా గవంజర్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేబీ అతను కాకపోతే కరణ్ శర్మ ఆడతాడు. ఎందుకంటే కరణ్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇక నెంబర్ 10లో ఖచ్చితంగా మన ద బెస్ట్ ఇండియన్ బౌలర్ అలాగే నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక బుమ్రాకి తోడుగా ట్రెంట్ బౌల్ట్ అయితే ఆడే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ ముగ్గురు కాంబో అయితే చించి పడేసిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ది బెస్ట్ కాంబో అయితే వీళ్ళదే ఖచ్చితంగా. ఒకసారి వాళ్ళు ముంబై ఇండియన్స్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు రియాన్ రికల్టన్. ఇక 1 డౌన్లో తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 విల్ జాక్స్, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 మిచెల్ శాంట్నర్ అల్లా గవంజర్. ఇక నెంబర్ 8 దీపక్ చహర్, నెంబర్ 9 కరణ్ శర్మ, నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 ట్రెంట్ బౌల్ట్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే నమందీర్ కానీ రాబిన్ మింజ్ కానీ ఆడే అవకాశాలు ఉంటాయి. ది బెస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 అయితే వీళ్ళని చెప్పుకోవచ్చు. ఈ స్క్వాడ్తో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళైతే కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇక వాళ్ళ బౌలింగ్ అటాక్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూస్తే వాళ్ళు ఖచ్చితంగా పవర్ ప్లేలో ట్రెంట్ బౌల్ట్ చేత మరియు దీపక్ చహర్ చేత ఖచ్చితంగా 2 overs కంప్లీట్ చేస్తారు. ఇక
నెంబర్ 6th ఓవర్ అయితే బుమ్రా వేస్తాడు. మధ్యలో ఇక మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కంట్రోల్ చేసుకుంటారు, అలాగే హార్దిక్ పాండ్యా. ఇక డెత్ బౌలర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అయితే ఫినిషింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. చూడాలి వీళ్ళు 2025 IPLలో కప్పు కొడతారా లేదా. నాకైతే ఖచ్చితంగా కొడతారని అనిపిస్తుంది. చూసారుగా, ఇది ముంబై ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ విన్నింగ్ క్యాపబుల్ ఇన్ IPL 2025. చూడాలి ఈసారి ఖచ్చితంగా బాగా ఆడి కప్పు కొడతారా లేదనేది. నాకైతే ఖచ్చితంగా ఈసారి బాగా ఆడి కప్పు కొడతారని అనిపిస్తుంది. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.